మంది పోలీసులతో భద్రత, కొన్ని గంటల పాటు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఆంక్షలు. ప్రధాని మోదీ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇటు పార్టీ పరంగా మోదీ రాక కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే, అటు ప్రధాని పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 అంచెల భద్రతా వలయాన్ని నిర్మించారు. సుమారు 2000 మందికి పైగా పోలీసులతో పాటు ప్రత్యేక రక్షణ బృందాలు, స్నైపర్లు, ముఫ్తీ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. రేపు సాయంత్రం ఉంటుంది పరేడ్ గ్రౌండ్స్లో. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా, డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై చేయకూడదు. నో ఫ్లై జోన్గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. ప్రధాని పర్యటన, బహిరంగ సభ కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు సికింద్రాబాద్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. భద్రత కారణాల దృష్ట్యా బేగంపేట, బోయిన్పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా డ్రోన్లు, పారాగ్లైడర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు మల్కాజ్గిరి డీసీపీ వెల్లడించారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ వద్ద బస్సులు పార్క్ చేసి మెట్రోలో సభకు చేరుకోవాలని మల్కాజ్గిరి సిపి సుమతి సూచించారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సభ కోసం 12 పార్కింగ్లు ఏర్పాటు చేశారు.